నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ సమానమైన హక్కులు ఉండాలి, సమానమైన చట్టాలు ఉండాలి. మాది వేరే మతం, మాకు కొన్ని మినహాయింపులతో కూడిన చట్టాలు ఉండాలి. మేము అది అంటగలవదు. ఏ మతం అయినా సరే ఈ భారతదేశంలో పుట్టినోడు వాడికి అన్ని చట్టాలు ఒకటే తీరుగా ఉండాలి. ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ. ఇది ఆయా రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నాయి. లెఫ్టిస్టు పార్టీలు తప్ప వాళ్ళ చెంచగిరిలు వాళ్ళకే ఉంటాయి. వాళ్ళు చెయ్యరు, ఓ మాట మాట్లాడరు, అసెంబ్లీలో తీర్మానం పెట్టరు. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎన్నో గొప్పనైన చట్టాలకు పునాది వేస్తున్నారు. నువ్వు ఎవరే, నీ మతం వేరైతే నీకెందుకు స్పెషల్? నీకు ప్రత్యేకమైంది కిరీటాలు నీకెందుకు? అందరికీ ఉండాలి. అన్ని మతాలకు ఒకటే చట్టం చేయాలి. ఎవరు తప్పు చేసినా శిక్ష అదే. అందుకే ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా క్యాబినెట్లో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు పెట్టింది. ఆ బిల్లును ఆమోదించినట్టు సీఎం మోహన్ యాదవ్ ప్రకటించాడు. ఏమంటారు ప్రేక్షకులారు? అద్భుతమే కదా, ఇది రావాల్సిందే కదా, ఇది రావాల్సిందే కదా మనకు. ఏది ఏమైనా ప్రత్యేకంగా ప్రేక్షకులారా, మనకున్నటువంటి ఈ సివిల్ కోడ్ అనేది దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలకు సమానమైన చట్టం రావాలి. ముస్లిం మతంలో వాళ్ళు అతీతులు కాదు, ముస్లింలు అతీతులు కాదు. వాళ్ళది ఏంది, మహిళలకు ఎన్నో ఇబ్బందులకు గురైన మహిళలు తలాక్ 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 అని 3 సార్లు మగవాడు అంటే ఆ అమ్మాయికి వీడుకోలు, వీడు ఎన్ని లగ్గాలనే చేసుకోవచ్చు. దాన్ని ఏం చేసిర్రు? నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో చట్టం తెచ్చిర్రు. విడాకులు కావాలంటే ఇద్దరు ఒప్పందంతో జరగాలి, అది కూడా కోర్టులోనే, పెద్ద మనుషుల సమక్షంలో జరగద్దు. ఒక అమ్మాయికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతున్నారు తలాక్ 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 అని. ఇటువంటి ఎన్నో చట్టాలు. మా ఇష్టమనే మేము బుర్కా వేసుకొని మేము స్కూల్కి వస్తామంటే కలవదు. అందరూ యూనిఫామ్, స్కూల్ యూనిఫామ్ ఉంటుందా? యూనిఫామ్ తోటే రావాలి. ఏదైనా తప్పు జరిగిందా? హిందువులకు ఏ విధంగానైతే శిక్షలు ఉంటాయో ముస్లింలకు కూడా అదే శిక్ష, క్రైస్తవ మతంలో ఉన్న వాళ్లకు అదే శిక్ష, వేరే ఏ ఇతర మతం వాళ్ళకైనా సరే అదే శిక్ష, సమానం. దీంట్లో ఎక్కువ తక్కువ లేదు ప్రేక్షకులారా. హిందువులకేమో ఎక్కువ, ముస్లింలకు క్రైస్తవులకు వాళ్ళకు తక్కువ అని కాదు. అన్ని మతాలకు అందరికీ సమానమైన హోదా. భవిష్యత్తులో కూడా రిజర్వేషన్ల కల్పనలో కూడా వినూత్నమైన నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తేబోతూ ఉంది. ఇప్పుడు వర్షాకాల సమావేశాలు ఉన్నాయి ప్రేక్షకులారా. వర్షాకాల సమావేశాల్లో ప్రజలకు ఉపయోగపడే అనేకమైన చట్టాలు రాబోతూ ఉన్నాయి. అది పార్లమెంటులో వీగిపోదు. ఈసారి పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం తెచ్చే చట్టాలు వీగిపోవు, విజయవంతంగా నెగ్గుతాయి. భవిష్యత్తులో చూస్తారు మీరే. ముందు ప్రేక్షకులారా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. మా రిఫ్లెక్షన్ టీం కూడా పార్లమెంట్లో జరగబోయే ప్రతిదీ కూడా మీకు అందించడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. సివిల్ కోడ్, యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ప్రత్యేకంగా ఉండాల్సిందే. అదేవిధంగా ఓటర్ నమోదు ప్రక్రియలో సర్ కూడా ఎంతో భయపడుతున్నారు, గజ వణుకుతున్నారు లెఫ్టిస్టు పార్టీలో. క్లాసులు పెట్టి ఇస్తున్నారు వాళ్లకు, జనంలోకి వెళ్ళుండి అంటున్నారు. జరిగేది జరుగుతుంది. ఈ భారతదేశంలో, ఈ భరతఖండంలో వాని తాతలు ముత్తాతలు ఉంటేనే వానికి ఓటు హక్కు. ఇవాళ నేను వచ్చినా, చుట్టచూపుగా వచ్చినా నాకు కూడా ఓటు హక్కు ఉన్నదంటే కలవదు. ఈ 2022 నుంచి నీ వాళ్ళు ఎవరున్నారు? నువ్వెందుకు వచ్చినావు? మీ ఆయన ఓటేసిండా, మీ తాత ఓటేసిండా? వాళ్ళు వేయకుంటే నీకు లేదు. అటువంటి జల్లెడ పడుతున్నారు. కాబట్టి భవిష్యత్తు భారతదేశం సుసంపన్నంగా హిందూ సనాతన ధర్మంగా వృద్ధి చెందుతుంది. ఏమంటారు ప్రేక్షకులారా? ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని మనం మెచ్చుకుందామా, మెచ్చుకోవద్దా? యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేసే దిశగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. మనం కూడా ముందుకెళ్ళాలంటే మన తెలంగాణలో బీజేపీ రావాలి, కర్ణాటకలో బీజేపీ రావాలి. వస్తేనే మన హిందువులకు సమానమైనటువంటి, హిందువులకు కావాల్సిన అన్నీ వస్తాయి. దయచేసి కామెంట్ రూపంలో మధ్యప్రదేశ్ సీఎం చేస్తున్నటువంటి ఈ సివిల్ కోడ్ అమలుకు ఆయన తీసుకుంటున్న చర్యల గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.